శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ శుభోదయం. శివప్రియ శివపరా శిష్టిష్ట శిష్టపూజిత అప్రమేయ సుప్రకాశ మనోవాచామగోచర. మనం నామాల్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ సుప్రకాశ మనోవాచామ గోచర. శివప్రియ, ఆ శివునికి, మంగళకరునికి, పరమేశ్వరునికి అత్యంత ప్రేమైనటువంటిది. శివప్రియ, శివపర, ఆ పరమేశ్వరుని నుంచి అంటే పరమేశ్వరుడి నుంచి పరమై ఉన్నటువంటిది, అంటే పరమేశ్వరుడికి వేరుగా ఉన్నటువంటిది. ఇద్దరు కూడా అర్ధనారీశ్వర తత్వమైనా కూడా అమ్మవారి శక్తి రూపంలో ఉంటుంది, చైతన్య రూపంలో ఉంటుంది ఆ శివుడిలో. కాబట్టి పరముగా అంటే శివుని కంటే విభిన్నంగా ఉన్నటువంటిది, వేరేగా ఉన్నటువంటిది. ఇద్దరికీ అభేదము లేకపోయినా కూడా ఈమె ఒక స్వరూపంలో ఉంది, ఆయన ఒక స్వరూపంలో ఉన్నారు. శిష్టేష్ట శిష్ట పూజిత, శిష్ట ఇష్ట. శిష్టులు అంటే వేద విహితములైనటువంటి కర్మలన్నింటినీ కూడా చేసేటటువంటి వారు. గురు శిష్య పరంపరలో ప్రాప్తమైనటువంటి వేదమును, వేదాంగాలని, ఉపనిషత్తులని, పురాణాలని ప్రమాణాలుగా స్వీకరించి వాటిలో ఉండేటటువంటి ధర్మాలను, ఆ వేద ఉపనిషత్తులను వాటన్నిటిని కూడా ఆచరించేటటువంటి వారు, అటువంటి వారు శిష్టులు అనబడతారు. ఆ శిష్టుల పట్ల ఇష్టము కలిగినటువంటిది శిష్టేష్ట శిష్టపూజిత. అటువంటి శిష్టుల చేత పూజింపబడినది, అటువంటి శిష్టులైనటువంటి భక్తుల చేత పూజింపబడినటువంటి తల్లి. అప్రమేయ సుప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. అప్రమేయ అంటే ప్రమాణము చేత, ఏ ప్రమాణం చేత కూడా తెలుసుకొనలేనటువంటి తల్లి, ఏ ప్రమాణమునకు అందనటువంటిది. దేవతలను మనం అలా ప్రమాణంలో మనం చూడాలంటే సాధ్యం కానటువంటి పని. దీనికి గొప్ప ఉదాహరణ మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఆ పరమేశ్వరుని యొక్క ఆది అంతము ఏది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మకు, విష్ణువుకు కూడా అది సాధ్యము కాలేదు అని చెప్పి మనకి తెలుసు. అలా ప్రమాణము చేత కొలవబడలేనటువంటిది అమ్మవారు. లౌకిక ప్రమాణములు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రమాణములు అన్ని చేత, వేటి చేత కూడా కొలవబడినటువంటిది. ఆమె అత్యంత సూక్ష్మ స్వరూపంలోనూ ఉంటుంది. ఎందుకంటే స్వరూపమే లేదు కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అందువల్ల సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని ఏ ప్రమాణంతో మనం కలవగలుగుతాం. అప్రమేయ సుప్రకాశ, స్వయంగా ప్రకాశము కలిగినటువంటి, స్వయంగా తేజస్సు కలిగినటువంటి తల్లి, స్వయంగా ప్రకాశించేటటువంటి తల్లి. మనోవాచామ గోచర, మనస్సునకి, వాచం వాక్కునకి, అగోచరమైనది. అంటే మన యొక్క మనస్సుకు కానీ వాక్కునకి కానీ అందనటువంటిది. అంటే ఊహించడానికి మనస్సు కల్పన చేస్తుంది, భావన చేస్తుంది. అటువంటి మనస్సుకి, అటువంటి ఊహకి అందనటువంటిది. అలాగే వాక్కుకు కూడా అందనటువంటిది. అంటే వర్ణించ శక్యము కానటువంటిది. ఆ తల్లిని ఏమని వర్ణించగలుగుతాం ఈ నోటితో? అలా వర్ణింప శక్యముగా అన్నటువంటిది. అందుకని మనోవాచామగోచర. చిత్ శక్తి. చిత్ అంటే జ్ఞానము,
శక్తి చైతన్యము, ఈ జ్ఞానము మరియు శక్తి చైతన్యము కలిగినటువంటిదే ఆ శ్రీదేవి. ఆ శ్రీదేవి అలా జ్ఞాన చైతన్య స్వరూపమై ఉన్నటువంటి తల్లి. చిచ్చక్తి చేతనారూప, చేతన రూప, ఆ చైతన్యమే ఒక రూపముగా కలిగినటువంటిది. ప్రతి వారిలో కూడా చైతన్యం ఉంటేనే ఏదైనా కూడా సాధ్యం. అమ్మవారు కనుక అటువంటి శక్తిని కనుక ఇవ్వకపోతే, అటువంటి చైతన్యాన్ని కనుక ఇవ్వకపోతే ఈ శరీరాలన్నీ కూడా ఎందుకు పనికిరాకుండా పోతాయి, ఏ విధమైనటువంటి కదలికలు కూడా లేకుండా పోతాయి. జడశక్తి జడాత్మిక, జడము అంటే తెలుసుకొనజాలనిది, కదలనిది అనేటటువంటి అనేక అర్థాలు ఉన్నాయి. అటువంటి తెలుసుకొనజాలనేటువంటి జగత్తును జడ శక్తి దాన్ని సృష్టించేటటువంటిది. అంటే ఈ జగత్తుని సృష్టించుకున్నట్టుకు మనకి తెలియనిటువంటి ఒక మాయను ఆమె కలిగిస్తుంది. జడము అంటే ఎటువంటి కదలిక లేనటువంటి పదార్థము అని చెప్పి ఒక అర్థం ఉన్నది. అందువల్ల అటువంటి జడమును సృష్టించేటటువంటి, మాయను సృష్టించేటటువంటి తల్లి జడాత్మిక. ఈ జగత్తు అంతా కూడా ఆమె యొక్క మాయాస్వరూపమే. అట్టి మాయాస్వరూపముగా తానై ఉన్నటువంటిది. సృష్టి ఆరంభం చేయమని చెప్పి ఆ విష్ణు భగవానుడు బ్రహ్మగారికి సృష్టిని సృజించమని చెప్పినప్పుడు అంతటా నీరే ఉండటంతో ఎక్కడ సృష్టి చేయాలి, ఎలా సృష్టి చేయాలి అని చెప్పి ఏమీ అర్థం కానటువంటి స్థితిలో అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితులు విష్ణువు భగవానుడి యొక్క చెవి నుండి బయటపడినటువంటి మధు కైటబులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు, వారిద్దరు కూడా బ్రహ్మగారిని మాతో యుద్ధమైనా చెయ్యి, లేదంటే నేను సంహరిస్తామని చెప్పి వారిద్దరూ వచ్చినప్పుడు ఆయన తిరిగి ఆ విష్ణు భగవానుడిని ఆశ్రయించినప్పుడు విష్ణు భగవానుడు వాళ్ళిద్దరితో కూడా యుద్ధం చేసి ఇటు విషయం తెమలక వారిని నిర్జించలేకున్నప్పుడు ఆ మాయ, ఆ తల్లే తన యొక్క మాయా ప్రభావంతో వారిద్దరిని కూడా మాయామోహితులను చేసిన తర్వాత వారిద్దరినీ కూడా సంహరించడం అనేటటువంటిది సాధ్యపడుతుంది. అందువల్ల అటువంటి మాయాస్వరూపం ఏదైతే ఉందో ఆ మాయాస్వరూపం ఆమె అయి ఉన్నది, ఆ తల్లి అయి ఉన్నది. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. గాయత్రి సకల వేదార్థ సారములకు కూడా సారమైనటువంటిది, సకల వేదార్థ సారములకు సంగ్రహమైనటువంటిది. అలా సంగ్రహమైనటువంటి స్వరూపమే గాయత్రి స్వరూపంగా మనందరం కూడా ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి గాయత్రి స్వరూపములో ఉన్నటువంటిది. వ్యాహృతి మంత్రోచ్చారణకు ఒక రూపాన్ని కల్పిస్తే ఆ మంత్రోచ్చారణే రూపముగా కలిగినటువంటిది. సంధ్య సంధికాలం ముందు ఉపాసింపదగినటువంటిది. ఏ సంధికాలంలో అయినా కూడా ఉపాసించదగినటువంటి తల్లి. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. ఇక్కడ ద్విజులు అంటే ఉపనయనానికి ఎవరైతే అర్హులున్నారో ఉపనయన సంస్కారానికి ఎవరైతే అర్హులున్నారో వారందరూ కూడా ద్విజులు అని చెప్పి చెప్పబడింది. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరి చేత కూడా నిషేవిత, సేవింపబడినటువంటి తల్లి. తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత. తత్వాసన, తత్వ ఆసన 36 తత్వాలని తన యొక్క ఆసనముగా కలిగినటువంటిది. ఈ 36 తత్వాలు తన యొక్క యోగపీఠముగా, అంటే అటువంటి తత్వాల మీద తాను ఆసీనురలై ఉంటుంది. ఈ 36 తత్వాలు ఏంటంటే మహదహంకార పంచతన్మాత్రలు, పంచభూతములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు, 5 ఉపప్రాణములు, మనస్సు, జీవుడు, ఈశ్వరుడు, మూల ప్రకృతి, మొత్తం 36. ఈ 36 కూడా ఈ తత్వాలన్నింటినీ కూడా
తన యొక్క యోగపీఠముగా కలిగినటువంటి తల్లి. తత్ భగవతత్వం అంటే అందరి యొక్క మనస్సుల్లో కూడా ఆ తత్వరూపంలో తత్వమసి అయి తిరుగాడేటటువంటి తల్లి. త్వం అయి అంటే అటువంటి తత్ భగవతత్వమై జీవస్వరూపునిగా ఉన్నటువంటి తల్లి. పంచకోశాంతర స్థిత పంచకోశములలో కూడా తాను స్థితురాలై ఉండేటటువంటిది. పంచకోశములలో కూడా ఉండేటటువంటిది. ఈ పంచకోశములు కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయము అనేటటువంటి 5 కోశములు. ఇందులో అన్నమయ కోశం ద్వారా శరీరం అనేటటువంటిది అది అభివృద్ధి చెందితే, ప్రాణమయ కోశం ద్వారా మన యొక్క చైతన్యం మనకు కలిగితే, మనోమయ కోశం ద్వారా మనస్సు యొక్క వికారములు, మనస్సు యొక్క ప్రేరేపణలన్నీ కూడా తెలుస్తూ ఉంటే, విజ్ఞానమయ కోశం ద్వారా జ్ఞానశక్తి అనేటటువంటిది మనకు అందుతూ ఉంటే, ఆనందమయ కోశం ద్వారా అటువంటి ఆనంద స్థితిని అనుభవించగలిగేటటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. ఇటువంటి 5 కోశములకు కూడా తానే 5 కోశముల్లో కూడా స్థితురాలై ఉన్నటువంటిది. 5 కోశముల్లో కూడా ఆమెయే ఉన్నటువంటిది. నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ. నిస్సీమ మహిమ, నీ సీమ మహిమ అంటే ఇటువంటి హద్దులు లేనటువంటి మహిమలు కలిగినటువంటిది. అంటే అమ్మవారి యొక్క మహిమలకు ఇంకా ఆవిడ అనుగ్రహించాలి అనుకుంటే ఇంకా ఎటువంటి దానికి హద్దులు కూడా లేవు. అలా ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేటటువంటిది అలా సాధ్యపడుతుంది. సీమలు లేనటువంటి మహిమలు కలిగినటువంటిది, సీమలు హద్దులు ఏవి కూడా లేనటువంటి మహిమలు కలిగినటువంటి తల్లి. నిత్య యవ్వన, ఇది విభిన్నంగా అనేకమైనటువంటి నామాల్లో చెప్పుకున్నాము. నిత్యము కూడా ఎప్పుడూ కూడా ఆ యవ్వనావస్థలో ఉండేటటువంటి తల్లి. అంటే త్రికాలంలో కూడా ఆమెకు ఎటువంటి శరీరానికి, ఆవిడ రూపానికి ఎటువంటి అవస్థలు కూడా ఆమెను ఏవీ చేయలేవు. మదశాలిని, ఆనంద విషయాలతో ప్రకాశించేటటువంటి తల్లి. అంటే విషయ సంబంధం లేకుండా ఏ ఆనందం అయితే మనం పొందగలుగుతామో దానికి మదము అనేటటువంటి పేరు. అంటే మనకి సాధారణంగా మనం ఎప్పుడైనా సరే లౌకికంగా ఆనందాన్ని పొందాలి అంటే ఏదో ఒక విషయం ఉండాలి. మనం ఆనందం కలగాలంటే అటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రేరణ ఏదైనా భగవత్ సంబంధమైనది కాకుండా లౌకికమైనది ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడే మనకి అటువంటి ఆనందం కలుగుతుంది. ఉదాహరణకి మనం అనుకున్న పని నెరవేరటం, లేదంటే మనకి అనుకోకుండా ఏవో సంపదలు కలగటం, లేదంటే మనం చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి కలగటం, అనుకోని ఆకస్మిక అదృష్టం ఏదో కలగటం, ఇటువంటి ఏవి కలిగినా కూడా మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ ఇటువంటి విషయాలతో ఎటువంటి సంబంధం లేకుండా, అంటే కేవలం జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల వలన ప్రకాశించేటటువంటి తల్లి మదశాలిని, మదఘూర్ణిత రక్తాక్షి. ఆ ఆనందం కలగటం వల్ల అటువంటి ఆనంద పారవశ్యం కలిగినప్పుడు మన కళ్ళు కూడా అటువంటి ఆనందంతో ఒక రకమైనటువంటి ఆనందాన్ని కళ్ళల్లో, ఆ ఆనందం కళ్ళలో కనిపిస్తుంది. అటువంటి ఆనందం వల్ల ఎర్రబడినటువంటి కళలో నివసించేటటువంటి తల్లి ఆ శ్రీదేవి. మదపాటల గండభూహు, సంతోషముతో అంటే ఆనందంతో అటువంటి స్థితిని అనుభవించేలా చేసేటటువంటి తల్లి. అటువంటి ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందం అనేటటువంటిది కళలోనూ ప్రతిబింబిస్తుంది, అలాగే చెక్కిళ్లలోనూ. గండభూహు, ఆ చెక్కిళ్లలో కూడా అటువంటి ఆనందం అనేటటువంటిది ప్రతిబింబిస్తుంది. అటువంటి ఆనందాన్ని, అమిత సంతోషం పొందడం చేత ఎర్రని చెక్కిళ్ళు కలిగినటువంటి తల్లి. చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కుడేశ్వరి. చందనద్రవ దిగ్ధాంగి, చందన ద్రవ దిగ్ధాంగి, మంచి గంధము లేక ఆ గంధం యొక్క రసము లేదా ద్రవంతో పై పూతలుగా పూసినటువంటి అంగములు కలిగినటువంటి తల్లి.
ఆ గంధాన్ని మనం పరమేశ్వరుడికి అర్పించే ముందర గంధ ద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం గ్రీషిణీం ఈశ్వరీయం సర్వభూతానం తామిహోప వయ్యే శ్రియం అని మనకి శ్రీ సూక్తంలో చెప్పుకుంటాం. అలాగా ఈ గంధము చేత అలంకరించటం, భగవంతుని సేవించడం అనేటటువంటిది ఒక చాలా గొప్ప సేవ, చాలా గొప్ప ఉపచారము. అటువంటి మంచి గంధంతో తీర్చిదిద్దబడినటువంటి అంగములు కలిగినటువంటి తల్లి ఆ శ్రీదేవి యొక్క అంగములన్నీ కూడా మంచి గంధం యొక్క పూతతో ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ, సంపెంగ పుష్పముల యందు అత్యంత ప్రీతి కలిగినటువంటిది. అమ్మవారి యొక్క నాసిక కూడా అటువంటి సంపెంగతోటి పోల్చబడింది. అటువంటి సంపెంగ నాగకేసర పువ్వులు అనేటటువంటి మరొక పేరు ఉంది. అటువంటి పువ్వుల యందు అమితమైనటువంటి ప్రీతి కలిగినటువంటి తల్లి. కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండలయ కౌళమార్గ తత్పర సేవిత. కుశల కౌశలము అంటే నేర్పు చేత అత్యంత ప్రతిభావంతమైనటువంటి నేర్పు కలిగినటువంటిది. ఎటువంటి నేర్పు అంటే పంచకృత్యములను కూడా అత్యంత సమర్థవంతముగా నేర్పుతో చేయగలిగినటువంటి తల్లి. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి పంచకృత్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎంతో నేర్పుతో చేయగలిగినటువంటి తల్లి. కోమలాకార, కోమలమైనటువంటి సుకుమారమైనటువంటి ఆకారము కలిగినటువంటిది, సుకుమారమైనటువంటి రూపంతో ఒప్పుచున్నది. కురుకుళ్ళ అనేటటువంటి దేవతా రూపంలో ఉండేటటువంటి తల్లి. కులేశ్వరి, ఒక సమూహానికి, ఒక కులానికి నాయకురాలు కులేశ్వరి. ఆ కులమునకు నాయకురాలు. ఇక కులము అంటే ఒక సజాతీయ సమూహము, అంటే ధ్యాన, జ్ఞాత, జ్ఞేయ ఈ మూడింటికి కూడా ఆమె నాయకురాలు. కురుకుండాలయ, కురుకుండ ఆలయ నివాసముగా కలిగినటువంటిది. మూలాధార చక్రంలో ఉండేటటువంటి బిందుస్థానం ఏదైతే ఉందో, ప్రతి చక్రములు కూడా ఏ షట్చక్రములు అయితే ఉన్నాయో ఈ షట్చక్రముల పైన మరొక చక్రం ఉందని చెప్పుకున్నాం. ఆ షట్చక్రములలో కూడా బిందుస్థానం ఒకటి ఉంది. ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి బిందుస్థానానికి కురుకుండము అనేటటువంటి పేరు. అటువంటి కురుకుండాన్ని ఆవిడ ఆలయముగా, అంటే తన యొక్క నివాసముగా కలిగినటువంటిది. కౌళమార్గ తత్పర సేవిత, కౌళమార్గ తత్పర సేవిత. తమ వంశముల యొక్క పరంపరగా ప్రాప్తమైనటువంటి మార్గము, కుల సంబంధమైనటువంటి కౌలము, ఆ కుల సంబంధ మార్గము, ఈ విధంగా అటువంటి మార్గాన్ని ఆచరించేటటువంటి వారి యొక్క, అటువంటి మార్గాన్ని అనుసరించే వారి యొక్క ఆసక్తి చేత సేవింపబడేటటువంటి తల్లి. కొంతమందికి మా కులదేవత ఫలానా, మేము ఫలానా దేవతను ఆరాధిస్తాం, ఫలానా భగవంతుడిని ఆరాధిస్తాం అని చెప్పి వారికి ఎంతో కాలంగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము, ఒక ఆచారము కొనసాగుతూ ఉంటుంది. అటువంటి ఆసక్తి కలిగిన వారందరి చేత కూడా సేవింపబడేటటువంటి తల్లి. కుమార గణనాథాంబ, కుమార గణనాథ అంబ అని మూడుగా విడదీసుకుంటే కుమారస్వామికి, గణనాథ ఆ గణనాథుడికి, అంబ తల్లి అయినటువంటిది. అంటే కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి కూడా పార్వతీదేవి రూపంలో తల్లి అయినటువంటి ఆ తల్లి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిమతి ధృతి. తుష్టి సంతోషాన్ని ఇచ్చి, పోషణని సర్వ జగత్తును పోషిస్తూ, మతి చక్కని బుద్ధినిచ్చి, ధృతి ధైర్యము లేక ధీరత్వాన్ని ఇచ్చేటటువంటి తల్లి. అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చి ఈ జగత్తునంతా కూడా పోషిస్తూ చక్కని బుద్ధినిచ్చి ధీరత్వాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి. తేజోవతి త్రినేనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని. తేజోవతి
త్రినయన లోలాక్షి కామరూపిణి మాలినీ హంసిని మాత మలయాచల నివాసిని. దాని ముందు శాంతి స్వస్తిమతీ కాంతిర్ నందిని విఘ్ననాశిని అనేటటువంటిది చెప్పుకుందాం. శాంతి అంటే ఇలా ధైర్యముతో పాటు, వీర్యముతో పాటు, బుద్ధితో పాటు, పోషణతో, జగత్తునంతా పోషించడంతో, వీటన్నిటితో పాటు శాంతి సుఖాన్ని ఇచ్చేటటువంటి తల్లి. స్వస్తిమతి క్షేమము లేక శుభాన్ని కలిగిస్తూ అటువంటి ఉనికిని తెలియజేసేటటువంటి తల్లి. కాంతి తేజస్సు లేక తన యొక్క ప్రకాశము, అటువంటి ప్రకాశమే తన యొక్క రూపముతో ఉండేటటువంటి తల్లి. అందుకే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. అమ్మవారు ఒక కాంతి స్వరూపంగా ఉంటుంది. అలా తన యొక్క కాంతితో, తన యొక్క తేజస్సుతోటి సర్వుల్ని కూడా నందిని ఆనందమును కలుగజేయనటువంటిది. తన యొక్క కాంతితోటి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి తల్లి. శాంతి స్వస్తిమతీ కాంతి నందిని విఘ్ననాశిని. అలా ఆనందాన్ని కలగజేస్తూ, ఎందుకని ఆనందాన్ని కలగజేస్తోంది అంటే విఘ్నములన్నింటినీ కూడా, అంతరాయాలన్నింటినీ కానీ, అవరోధాలన్నింటినీ కూడా నశింపజేస్తూ ఉన్నది. వాటన్నిటినీ నశింపజేయటం ద్వారా ఆనందాన్ని కలగజేస్తున్నటువంటి తల్లి. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని. తేజోవతి తేజస్సు కలిగినటువంటి తల్లి. సూర్యుడు మొదలైనటువంటి ద్వాదశాదిత్యులందరికీ కూడా ఆమె యొక్క తేజస్సే ఆధారమైనటువంటిది. ఎందుకంటే ఈమె బ్రహ్మాండ నాయిక. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉంటే ఈమె బ్రహ్మాండ నాయిక. అటువంటి బ్రహ్మాండములన్నిటికీ కూడా ఈమె నాయికగా ఉన్నది. కాబట్టి అటువంటి సూర్యునికి, తారలకు అన్నిటికీ కూడా ఈమె యొక్క తేజస్సే ఆధారభూతమై ఉన్నది. త్రినయన 3 నేత్రములు కలిగినటువంటిది. సూర్యుడు, అగ్ని, చంద్రుడు ఈ ముగ్గురి యొక్క ప్రకాశములే నేత్రములుగా కలిగినటువంటి తల్లి. ఈ 3 కూడా తన నేత్రముగా కలిగినటువంటి తల్లి. ఏవైతే శంకరుడికి వర్తింపజేస్తాయో అవే శంకరికి కూడా వర్తింపజేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా అభేదం కాబట్టి శంకరుడు శంకరి, కామేశ్వరుడు కామేశ్వరి. ఈ రకంగా ఎలా చూసినా కూడా అమ్మవారికి అయ్యవారికి ఎటువంటి భేదమూ లేదు. లోలాక్షి కామరూపిణి. లోలాక్షి చంచలమైనటువంటి కనులు గల రూపిణి, రూపము కలిగి ఉన్నటువంటిది. చంచలమైనటువంటి కనులు కలిగినటువంటి వారు స్త్రీలను అటువంటి చంచలమైనటువంటి కన్నుల గలగవారితో పోలుస్తూ ఉంటారు. అటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటిది. మాలిని 51 అక్షర స్వరూపములు కలిగినటువంటి మాతృకలతో మంత్రస్వరూపమైనటువంటి మాలను తన యొక్క కంఠసీమలో ధరించి ఉండేటటువంటి తల్లి. హంసిని. హంస అంటే అజపా మంత్ర స్వరూపము. ఈ మనకి హంస హంస హంసగేతి అని అనేకమైనటువంటి అజపా మంత్రములు చెప్పబడతాయి. అటువంటి అజపా మంత్రము ద్వారా ఉపాసింపబడేటటువంటి తల్లి హంసిని మాత. సర్వులకి కూడా, సర్వ ప్రపంచానికి, సర్వభువనానికి, ఈ సకల సృష్టికి కూడా తల్లి. మలయ అచల వాసిని. మలయ అచల వాసిని. మలయము అనేటటువంటి పర్వతమునందు వసించున్నటువంటిది. మలయము అనేటటువంటి పర్వతమునందు ఉండేటటువంటిది. పార్వతి అన్న పర్వతరాజ పుత్రిక, మలయాచల వాసిని. అటువంటి మలయం మీద అంటే పర్వతం మీద ఉండేటటువంటి, నివసించేటటువంటి తల్లి. సుముఖి. ఇది పరమ పవిత్రమైనటువంటి నామము. శుభప్రదమైనటువంటి, మంగళప్రదమైనటువంటి ముఖము కలిగినటువంటి తల్లి. ఆ తల్లి యొక్క కాలి గ్రోళ్ళే మనందరినీ కూడా ఎంతో గొప్పగా తరింపజేయగలుగుతాయి. ఎందుకంటే వాటి యొక్క కాంతే చంద్రుని కాంతిని మించినటువంటి కాంతితో అటువంటి గోళ్ళన్నీ ఉంటాయి. అటువంటి అమ్మవారి యొక్క పాద పద్మములు చూస్తే చాలు మనం తరించిపోతాం. అటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని, అటువంటి అమ్మవారి యొక్క శుభప్రదమైనటువంటి మోమును చూడటం అనేటటువంటిది అన్నిటికంటే అదృష్టవంతమైనటువంటిది, భాగ్యవంతమైనటువంటిది. కేవలం జ్ఞానులు మాత్రమే అటువంటి రూపాన్ని దర్శించగలుగుతారు. సుముఖి. ఈ నామాన్ని మనం నిత్యం కూడా 21 సార్లు కానీ 58 సార్లు కానీ జపించడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనది అని చెప్పబడింది. నళిని.
కమలములందు నివసించినటువంటి తల్లి. సుముఖి నలిని శుభ్రు, మంగళకరమైనటువంటి భ్రూమధ్యము అంటారు. అంటే భ్రూమధ్య స్థానం అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి స్థానము. భ్రూ అంటే కనుబొమ్మలు, అంటే మంగళకరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి తల్లి. శోభన సురనాయక, సుముఖి నలిని శుభ్రు శోభనా సురనాయక, కాళకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. శోభన సౌందర్యంతో ప్రకాశించేటటువంటిది, స్వభావసిద్ధమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లి. సురనాయక, దేవతలందరికీ కూడా నాయకురాలు. ఎందుకంటే ఆ రాక్షస సంహారంలో దేవతలందరికీ కూడా నాయకత్వం వహించింది. ఆ నాయకత్వం వహిస్తూ శివుణ్ణి దూతగా పంపించింది. అలాగే మిగిలిన వంటి దేవతలందరూ కూడా ఈమెకు సహకరించడానికి ఈమె యొక్క సైన్యంలో వారందరూ కూడా వచ్చి యుద్ధం చేశారు. వారందరికీ కూడా ఈమె నాయకత్వం వహించి ఆ యుద్ధాన్ని నడిపించింది. అందువల్ల రాక్షస సంహారంలో దేవతలందరికీ నాయకత్వం వహించింది. అంతేకాక దేవతలందరికీ కూడా నాయక, సురనాయక. కాలకంఠి అంటే కాలకంఠుడు అంటే పరమేశ్వరుడు. అలాగే పరమేశ్వరుని అటువంటి కాళుణ్ణి కంఠమునందు ఉంచుకున్నది. ఇద్దరిది కూడా అర్ధనారీశ్వర తత్వం కాబట్టి అటువంటి కాలుని యొక్క కంఠము కలిగినటువంటి తల్లి. కాంతిమతి, వెలుగును సౌందర్యమును కలిగి ఉన్నటువంటి తల్లి. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. క్షోభిణి, క్షోభ లేక కలత పెట్టున్నటువంటి స్త్రీ, కలత పెట్టున్నటువంటిది. అంటే ఎవరి అయితే అజ్ఞానులు ఉంటారో అటువంటి వారికి వారి మనస్సులో క్షోభ లేదా వారందరికీ కూడా కలత కలిగించినటువంటిది. అలా కలతను క్షోభను పెట్టడం ద్వారా ఆ అజ్ఞానులని జ్ఞానులుగా మార్చి వారందరినీ కూడా చైతన్యవంతులుగా తీర్చిదిద్దేటటువంటి తల్లి. శోభిణి, సూక్ష్మరూపిణి, తెలియశక్యము కానంతటువంటి సూక్ష్మమైనటువంటి దేహము కలిగినటువంటిది, రూపము కలిగినటువంటిది. సూక్ష్మరూపిణి. ఎంత విరాట్ రూపంతో అయితే మనం అమ్మవారిని దర్శించగలుగుతాము, అంతకంటే సూక్ష్మమైనటువంటి రూపంలో ఉండేటటువంటి తల్లి. ఎందుకంటే మన ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉండేటటువంటి తల్లి. అది తెలుసుకోలేకే అందరం కూడా అజ్ఞానంలో నిండిపోయి ఉంటాము. వజ్రేశ్వరి వామదేవి వయోస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి విశుద్ధ చక్రమునకు అధిష్టాన దేవత. ఆ విశుద్ధ చక్రము అనేటటువంటిది షోడశ దళ చక్రము, అంటే 16 దళములు ఉన్నటువంటి చక్రము. అటువంటి చక్రములో వజ్రేశ్వరి రూపంలో అధిష్టాన దేవతగా ఉండేటటువంటి తల్లి. వామదేవి అనాహత చక్రం అనేటటువంటిది 12 దళ చక్రము అని చెప్పబడింది. అంటే 12 దళములు ఉండేటటువంటి చక్రము. అటువంటి అనాహత చక్రానికి అధిష్టాన దేవతగా వామదేవి అనేటటువంటి పేరుతో ఉండేటటువంటి తల్లి. వయోవస్థ వివర్జిత, వయస్సుకు సంబంధమైనటువంటి అవస్థలన్నింటినీ కూడా విసర్జించినటువంటి తల్లి. నవయవ్వన, ఇటువంటివి అనేకమైనటువంటి నామాలు చెప్పుకున్నాం. ఎందుకంటే అమ్మవారికి బాల్యము కానీ, యవ్వనం కానీ, కౌమారం కానీ, వృద్ధాప్యం కానీ ఇటువంటి అవస్థలన్నీ కూడా మనకుంటాయి. కానీ అటువంటి అవస్థలన్నింటినీ కూడా లేనటువంటి తల్లి, అటు ఏ అవస్థలు కూడా లేనటువంటి తల్లి. సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. సిద్ధేశ్వరి, సర్వసిద్ధులకు కూడా ఆమె నాయకురాలు. అంటే స్వాధిష్టాన చక్రానికి అధిదేవతయే ఉన్నటువంటి తల్లి. ఎందుకంటే అణిమాది సిద్ధులు అంటారు. అటువంటి సిద్ధులన్నింటినీ కూడా పొందాలంటే ఈ షట్చక్రాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేయాలి. అవన్నీ చేస్తేనే ఆ షట్చక్రాలన్నీ కూడా ఎప్పుడైతే చైతన్యవంతమయ్యో ఆ తర్వాత ఆ సహస్రారం అనేటటువంటి చక్రాన్ని మనం చేరగలుగుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం, ముక్తిని పొందగలుగుతాం అని చెప్పబడుతుంది. అలాంటి సర్వసిద్ధులకు నాయకురాలైనటువంటి తల్లి. సిద్ధ విద్య, ఆ పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యం కలిగినటువంటి వారిని సిద్ధులు అంటారు. అటువంటి వారు బహు కొద్దిమంది ఉంటారు ప్రపంచంలో. అటువంటి సిద్ధులందరికీ కూడా వారికి విద్యాస్వరూపిణి అయి
ఎందుకంటే ఇక వారిలో అవిద్య అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే జ్ఞానము వైరాగ్యము రెండూ ఉన్నటువంటి వారు పుట్టుకతోనే అటువంటి వారే సిద్ధులను పడతారు. అటువంటి షోడశాక్షరి విద్యలని సిద్ధ విద్యలు అంటారు. అటువంటి విద్యల యొక్క స్వరూపము ఆమె అయి ఉన్నది సిద్ధమాత. అటువంటి సిద్ధులందరికీ కూడా తల్లి వలె కాపాడేటటువంటిది. అలా కాపాడుతూ ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతయి ఉన్నటువంటిది. యశస్విని, గొప్ప కీర్తి కలిగినటువంటిది. అటువంటి దేవి సహస్రార చక్రానికి అధిష్టాన దేవతయి ఉన్నది. అంటే అన్ని ఈ షట్చక్రములకు సహస్రార చక్రములకు వీటన్నిటికీ కూడా ఏదో ఒక పేరుతో ఆ తల్లియే అధిష్టాన దేవతగా ఉన్నది. అందుకని శ్రీచక్రోపాసన ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ఆ అర్చన ద్వారానే అమ్మవారిని చేరగలుగుదాం అని చెప్తూ ఉంటారు. విశుద్ధ చక్రలయ రక్తవర్ణాతిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధ చక్రనిలయ, విశుద్ధ చక్రము మన కంఠంలో విశుద్ధ చక్రము ఉంటుంది. అది 16 దళములతో ఉండేటటువంటి ఆ విశుద్ధ చక్రంలో ధాకిని అనేటటువంటి యోగిని రూపంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి విశుద్ధ చక్రంలో ఉండేటటువంటి తల్లి విశుద్ధ చక్ర నిలయ. రక్తవర్ణ తిలోచన, ఆమె అక్కడ ఆ విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఢాకినీదేవి ఎర్రగానున్నటువంటి రంగును కలిగి ఉంటుంది. అందుకని రక్తవర్ణ త్రిలోచన, 3 నేత్రములు త్రినేత్రములు కలిగినటువంటిది. అటువంటి త్రినేత్రములతో విరాజిల్లుతున్నటువంటి తల్లి ఈ ఢాకినీదేవి రూపంలో ఉంటుంది. ఖట్వాంగాది ప్రహరణ. ఖట్వాంగ అంటే ఇది మంచపు కోడు అనేటటువంటి అర్థం చెప్పబడింది. ఖట్వాంగ ఆది ప్రహరణ, వీటన్నిటినీ కూడా అంటే మంచపు కోడు మొదలైనటువంటి వాటిని ఆయుధములుగా కలిగి ఉన్నది. ఢాకినీదేవికి మంచము కోడి వంటి ఒక ఆయుధము ఆమె యొక్క ఆయుధంగా ఉంటుంది. అందువల్ల ఖట్వాంగాది ప్రహరణ అటువంటి ఆయుధము కలిగినటువంటి తల్లి. వదనైక సమన్విత, తన యొక్క దివ్య సుందరమైనటువంటి ఆ వదనం చేత సర్వులను కూడా మంగళప్రదంగా సంతోషపెట్టినటువంటిది. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి. పాయసాన్న ప్రియ, పాయసము పాలతో ఉండినటువంటి అన్నాన్ని పాయసము అంటారు. అటువంటి పాయసమునందు అత్యంత ప్రీతి కలిగినటువంటిది. అందుకే అమ్మవారికి ఎక్కువగా ఆ పాయసాన్నాన్నే నివేదనగా చేస్తూ ఉంటారు. త్వక్స్థ, త్వక్స్థ అంటే మన యొక్క శరీరమునందు చేతనారూపంలో ఉండేటటువంటి తల్లి. పశులోక భయంకరి, పశులోక భయంకరి. విద్యాహీనులకు అంటే ఎవరైతే అవిద్యతో ఉంటారో, ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో అటువంటి వారిని, అజ్ఞానంతో ఉండేటటువంటి వాడిని, అవిద్యతో ఉండేటటువంటి వాడిని పశువుతో పోలుస్తారు. అటువంటి పశులోక భయంకరి, అటువంటి వారికి భయాన్ని కలిగించేటటువంటి తల్లి. అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి. అమృత ఆది మహాశక్తి సమృత అని ఈ అమృతాది మహాశక్తి సమృత అనేటటువంటి దాన్ని మనం విడదీసుకోవచ్చు. అమృతము మొదలైనటువంటి గొప్ప శక్తుల చేత ఆవరింపబడి ఉన్నటువంటిది. విశుద్ధ చక్రంలో 16 దళములు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఈ 16 దళములకు కూడా 16 పేర్లు ఉన్నాయి. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషా, ఊర్ధ్వకేశి, బుద్ధిత, రూకార, లూకార, లుష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర అనేటటువంటి ఈ 16 దళములో ఈ విశుద్ధ చక్రము మన యొక్క కంఠములో ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఏ శబ్దమైతే వాక్కు రూపంలో బయటకు వస్తుందో అటువంటి ఈ కంఠములో ఉన్నటువంటి విశుద్ధ చక్రంలో ఈ 16 దళములుగా ఉన్నటువంటి ఈ పద్మములో ఒక్కొక్క దళము కూడా ఒక్కొక్క స్వరరూపిణి అయి ఇటువంటి 16 మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి తల్లి. అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి.
ఢాకిని అనేటటువంటి యోగిని, ఢాకిని అనేటటువంటి నాయకురాలు. విశుద్ధ చక్రాన్ని నిలయంగా చేసుకుని దాన్ని విశుద్ధ చక్రానికి నాయిక అయినటువంటి ఢాకిని అనేటటువంటి యోగిని. ఇన్ని శక్తులు కూడి ఉండటం వల్ల, ఈ 16 శక్తులు కూడి ఉండటం వలన ఢాకినీశ్వరి అని చెప్పి ఈమె పిలువబడుతుంది. అనాహతాబ్జ నిలయ శ్యామభా వదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాది ధరారుధిర సంస్థిత. అనాహత ఆబ్జ నిలయ, అనాహత చక్రమునందు కలిగినటువంటి ఆబ్జ కమలమునందు, కమలము తన యొక్క నివాస స్థానముగా ఉన్నటువంటిది. అన్ని చక్రముల్లో కూడా ఆ తల్లే బిందు స్థానంలోనో మధ్యస్థానంలోనో ఏదో ఒక రూపంలోనో ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది. అనాహత చక్రంలో ఉండేటటువంటి కమలము తన యొక్క నివాస స్థానముగా, తన యొక్క నిలయముగా కలిగి ఉన్నటువంటిది. హృదయస్థానము అనాహత చక్రం. ఇది అంటే అనాహత చక్రం అంటే మన హృదయస్థానంలో ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి కమలంలో రాకిణి అనేటువంటి యోగిని రూపంలో ఉండేటటువంటి తల్లి శ్యామభ, శ్యామవర్ణము లేదా నలుపు రంగు కలిగినటువంటి అభా, కాంతి కలిగినటువంటిది. రాకిణి అనేటటువంటి ఈ అనాహత చక్రములో ఉండేటటువంటి దేవి ఈ శ్యామవర్ణాన్ని కలిగి ఉన్నది. శ్యామభ వదనద్వయ అంటే ఇక్కడ ఈ రాక అనేటటువంటి యోగినిగా ఉన్నటువంటి తల్లికి 2 ముఖములు, వదనద్వయ 2 ముఖములు కలిగి ఉన్నటువంటిది. దంష్ట్రోజ్వల క్షమాలాది ధరారుధిర సంస్థిత. దంష్ట్రోజ్వల దంతములతోటి ప్రకాశించుతున్నటువంటి తల్లి అమ్మవారికి ఆ దంతములు వరాహమునకు ఎటువంటి దంతములైతే కూరలైతే ఉంటాయో అటువంటి వాటితో సమానమైనటువంటి దంతములతో దుష్ట శిక్షణ చేయటానికి అటువంటి దంష్ట్రలను ఉపయోగిస్తుంది. అటువంటి దంష్ట్రలతోటి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. దంష్ట్రోజ్వల క్షమాలాది, దంష్ట్రోజ్వల అక్షమాలాది. అక్షమాల అంటే జపమాల. ఇది ఈ జపమాల మొదలైనటువంటిని కూడా ధరించి ఉన్నటువంటి తల్లి. అక్షమాలాధిధర, అక్షమాలలను ధరించి ఉండి రుధిర సంస్థిత, రక్తవర్ణములో రక్తధాతువునందు ఉండేటటువంటి తల్లి. దంష్ట్రోజ్వల క్షమాలాది ధరారుధిర సంస్థిత. అటువంటి రక్తమునందు రక్తధాతువుగా ఉండేటటువంటి తల్లి ఆ శ్రీదేవి అని చెప్పబడుతూ ఉన్నది. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.